నమస్తే రుద్రాక్ష జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. మీకు జీవితంలో ఉన్న అన్ని సమస్యలకు సంబంధించి అనగా వివాహానికి సంబంధించి, సంతానానికి సంబంధించి, విద్య, ఉద్యోగం, వ్యాపారం లాంటి సమస్యలకే కాకుండా పేరులో చిన్న చిన్న మార్పుల ద్వారా మీకున్న అన్ని సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేయటకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష జెమ్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ రాజసుధ గారు. వారితో మాట్లాడదాం. మీకున్నటువంటి డౌట్స్ ని క్లారిఫై చేసుకోవడానికి స్క్రీన్ కి కింద నంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి. వాటికి కాల్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. నమస్తే అండి. నమస్తే అండి. అంటే మీరు రుద్రాక్షలు కావచ్చు, జెమ్స్ కావచ్చు అండ్ టారో కార్డ్స్, దీని ద్వారా మీరు ఎవరైతే మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారో వాళ్ళకి పరిష్కార మార్గాలు చూపిస్తూ ఉంటారు. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి టారో ద్వారా, పామిస్ట్రీ ద్వారా, అంటే చేతిరేఖల ద్వారా డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి. సో ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ బట్టి, టైం బట్టి ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ అలా కూడా అనాలిసిస్ చేయొచ్చు వాళ్ళ ఫ్యూచర్ గురించి. అండ్ రెమెడీస్లో మనం రుద్రాక్షలు కానీ జెమ్స్ కానీ ఇస్తూ ఉంటాం అనమాట. అంటే ఇప్పుడు మీ దగ్గరకు ఒక సమస్యతో వచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ ఇష్యూ అనుకోండి, ఎలా డీల్ చేస్తూ ఉంటారు? వాళ్ళకి జాతకం ఓపెన్ చేసి అసలు ఎందుకు ఈ దోషం అన్నది, ఎంత టైం ఉన్నది, సో మ్యారేజ్ యోగం వాళ్ళకి ఎప్పుడు ఉంది, సో దానికి దోషాలు ఉంటాయి, కుజదోషం అని, సర్పదోషం అని అలా ఉంటుంటాయి కదా. సో దానికి రెమెడికల్గా రుద్రాక్ష కానీ జెమ్ కానీ సజెస్ట్ చేస్తూ ఉంటానండి. అంటే మీ స్పెషాలిటీ టారో కార్డ్స్ కూడా ఉన్నాయి కదా? టారో కార్డ్స్ ఈజ్ లైక్ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి టారో కార్డ్స్ యూస్ చేస్తాం. డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఇంట్రెస్ట్గా టారో చూపించుకుంటారు. అంటే టారో ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీస్ అనమాట. సపోజ్ లవ్ ఉంది, సో లవ్ సక్సెస్ అవుతుందా లేదా, ఎక్కువ శాతం టారో విల్ యూస్ ఫర్ ద లవ్ అండి. లవ్ గురించి, మ్యారేజ్ గురించి అడుగుతూ ఉంటారు. అండ్ కెరియర్, ఫైనాన్స్ కూడా టారో కార్డ్స్ ద్వారా చూడొచ్చు. అంటే కమింగ్ ఒక 3-4 మంత్స్లో వాట్ ఈస్ ద ఎనర్జీస్, జాబ్ ఇప్పుడు సర్చ్ చేస్తున్నారు, ఇమీడియట్గా జాబ్ వస్తుందా రాదా, అట్లాంటి వాటికి టారో చాలా యాక్యురేట్ ఆన్సర్ ఇస్తుంది. అంటే దానికి మరి ఇంకా ఏమీ డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదు, ఓన్లీ వాళ్ళ నేమ్ చెప్తేనే ఎనర్జీ పిక్ అవుతుంది. అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ మిస్ అవుతూ ఉంటుంది. ఎస్. సో అటువంటి టైంలో టారో బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే టారో ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ పిక్ చేయడం, ఒక పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది. పామిస్ట్రీ కూడా చూడలేని సందర్భాల్లో టారో పర్సన్ లేకపోయినా కూడా ఆ పర్సన్ నేమ్ చెప్పి టారో కార్డ్స్ తీయొచ్చు. అంటే వాళ్ళకు ఉండే ప్రాబ్లం బట్టి వీ కెన్ అనాలిసిస్ దట్. టారో అంతా అంటే టారో మనకి కాకుండా వెస్టర్న్లో ఎక్కువ వాడతారండి. యుఎస్ఏ అటు సైడ్ ఎక్కువ టారో. కల్చర్ తీసుకురావాలని ఎలా అనిపించింది? కల్చర్ అంటే ఏదైనా డివోషనల్, స్పిరిచువల్. అంటే ఈ వెస్టర్న్ కంట్రీస్ వీళ్ళంతా కూడా సోల్కి సంబంధించి వాళ్ళు సోల్ సర్చింగ్స్, సోల్ ఎనర్జీస్ని పిక్ చేస్తారు. మన తెలుగు సాంప్రదాయాలంతా కూడా చాంద్రమానం, పూజలు, అభిషేకాలు, దాని ద్వారా కూడా మనకి ముక్తి వస్తుంది. అండ్ సోల్ అంటే మెడిటేషన్స్ ద్వారా కూడా వస్తుంది. ఈ రెండు ఏదైనా ఒక దగ్గరే మీట్ అవుతాయి. డివోషనల్ స్ట్రెంగ్త్, కాస్మిక్ రేసెస్ అట్రాక్ట్ చేసుకోవడం యూనివర్స్ నుంచి. సో ఇది నేను చాలా డీప్గా వెళ్ళాను అనమాట. మార్గాలు ఏదైనా ఒక గమ్యం ఒకటే, గమ్యం ఒకటి. ఇప్పుడు మనము లైక్ చాలా మంచి క్వశ్చన్ అడిగారు. పూజలు, అభిషేకాలు చేస్తుంటే మన చక్రాసులో ఉండే 7 చక్రాస్ ఉంటాయి కదా, ఆ చక్రాసులో ఉండే బ్లాక్ తగ్గుతుంది. ఆ చక్రాసులో బ్లాక్ వల్లే ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫైనాన్షియల్, మ్యారేజ్ డిలే, సమస్యలు ఇవన్నీ. బట్ ఈ వెస్టర్న్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మెడిటేషన్ చేసి కాస్మిక్ రేస్ని బాడీ పైకి అట్రాక్ట్ చేస్తారు. వాళ్ళు యూనివర్స్ అంటారు, మనం శివయ్య అంటాం, అంతే డిఫరెన్స్. యూనివర్స్ అంటే బ్రహ్మాండం. సో ఆ బ్రహ్మాండంలో అన్ని ఎనర్జీస్ మిళితమై ఉంటాయి. సో ఆ ఎనర్జీని మనకు కావాల్సిన పాజిటివ్ ఎనర్జీని, డివైన్ లైట్ని మనం ఇన్వైట్ చేస్తాము టారో ద్వారా. ఈవెన్ మన తెలుగు సాంప్రదాయం కూడా అంతే. భగవంతుడి యొక్క ఇదే కదా, అనుగ్రహాన్ని పొందుతాం. అది రుద్రాక్ష ద్వారా ఇన్వైట్ చేయొచ్చు, జెమ్ ద్వారా ఇన్వైట్ చేయొచ్చు, మెడిటేషన్ ద్వారా ఇన్వైట్ చేయొచ్చు, మంత్ర ద్వారా ఇన్వైట్ చేయొచ్చు, ఒక పూజలు, అభిషేకాలు, చాంద్రమానం, మన ఇండియన్ ఆస్ట్రాలజీ బట్టి ఇన్వైట్ చేయొచ్చు. ఎలా అయినా ఇన్వైట్ చేసుకున్నా మనకు అది మంచి చేస్తుందని ఒక నమ్మకం, భగవంతుడి మీద నమ్మకం. సో మరి అలా ఇన్వైట్ చేయడానికి మీరు రుద్రాక్షని చాలా బాగా ఇస్తున్నట్టున్నారు కదా. ఎస్పెషల్లీ మీ దగ్గర 16 ముఖాల రుద్రాక్ష ఉంది. 16 ఫేస్ రుద్రాక్ష అన్నది ఒక డిఫరెంట్ అండి, రేర్ రుద్రాక్ష. చూపిద్దాం ఇప్పుడు మన ప్రేక్షకులకి రుద్రాక్ష. సో 16 ముఖాల రుద్రాక్ష. సో ఈ రుద్రాక్ష ఏంటంటే హయ్యర్ ముఖి అనమాట. లోయర్ ముఖీస్లో ఎనర్జీ ఒక్కొక్క రుద్రాక్షలో ఒక్కొక్క ఏకముఖిలో ఒక ఎనర్జీ, ద్విముఖిలో ఒక ఎనర్జీ అలా ఉంటుంది. ఇది 16 ముఖాలంటే 14 వరకు ఒక ఇది ఉంటుంది. 14 దాటిన తర్వాత అరుదైన రుద్రాక్ష, పవర్ కూడా హై ఉంటుంది. సో ఇది ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్. 16 కళలు ఉంటాయి దీనిలో. చంద్రుడి యొక్క 16 కళలు కలిగిన రుద్రాక్ష. 16 ముఖాల్లో కూడా షేప్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, డమరకం అంటారు. శివుడి పేర్లు ఉంటాయి కదా, డమరకము, నిరంకారుడు శివుడు, అలా డమరకము 16లో
సో ఇట్స్ ఇన్వైట్ శివ పవర్ అండ్ ఫినాన్షియల్ క్రైసిస్ తగ్గుతాయి. ముఖాలను బట్టి ఒక్కో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 16 ఫేసెస్ ఉన్నాయి కాబట్టి 16 ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్షని డమరుకం అంటావా అంటే 16లో డమరుకం ఇది. 16 Okay, ఫేస్ లో differences ఉంటాయా? ఈ షేప్ డిఫరెంట్ వచ్చింది కదా, డమరకం షేప్ లో ఉంది కాబట్టి 16 ముఖాల్లో ఇది అరుదైనది డమరక రుద్రాక్ష. సో 16 ముఖాల్లో డమరకం అనేది సంథింగ్ స్పెషల్ కాబట్టి ఇది దర్శనం చేసుకున్న తాకిన సో పూర్వజన్మ పుణ్యం ఉంటేనే ఇది మన చేతికి వచ్చింది లేదా చూసాము. ఇది ఎంతమంది మన ప్రేక్షకులు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా సుకృతమే అని చెప్పొచ్చు ఈ రుద్రాక్ష చూడడం. ఎందుకంటే మనకి దగ్గరలో సూర్యగ్రహణం కూడా ఉంది, బట్ మనకు అది కనిపించకపోయినా కూడా అలాంటి టైంలో రుద్రాక్ష యొక్క కాస్మిక్ రేసెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అమావాస్య రోజు, పౌర్ణమి రోజు, గ్రహణాలప్పుడు వీటి నుంచి పాజిటివ్ రేసెస్ వస్తాయి కొన్ని. సో ప్రొటెక్ట్ టు ఎర్త్ నుంచి క్లెన్స్ చేయడానికి కూడా రుద్రాక్షలు పనిచేస్తాయి. ఇట్లా ఎన్నో శక్తులు కలిగినవి రుద్రాక్షలు. సో మన సమస్యలకి, మానవుల సమస్యలకి వీటి ద్వారా కాస్మిక్ రేస్ని అట్రాక్ట్ చేస్తాం. మెయిన్ రీజన్ అంతే. అంటే మరి ఇలాంటి అరుదైన రుద్రాక్షలు 16 ముఖాలంటే రెగ్యులర్గా దొరకదు. సో మరి ఎలా కలెక్ట్ చేస్తూ ఉంటారు, మీరు ఎలా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు? సో అన్ని రుద్రాక్షలు నేపాల్ నుంచే వస్తాయి. సో ఆ పర్సన్స్ ద్వారా రైట్ ప్రాపర్ ఛానల్ ద్వారా తీసుకుంటూ ఉంటారు. అంటే ఇందులో మళ్ళీ డూప్లికేట్స్ ఫామ్ చేస్తూ ఉంటారు. సో చాలా ఐడెంటిఫై చేయడం కూడా గ్రేట్. దాంట్లో చేస్తుంటారండి అది కోర్స్ ఉంటుంది అండ్ వైబ్రేషన్ మిషన్ ఉంటుంది, ఒక ఆరా స్కానర్ ఉంటుంది. నెక్స్ట్ టైం ప్రోగ్రాంలో నేను ఒకసారి తెచ్చి చూపిస్తాను హౌ టు ఆరా ఎలా దాన్ని. ఒక డూప్లికేట్ రుద్రాక్ష అంటే ఇప్పుడు పంచముఖి ఉందనుకోండి, దానికి ఒక 4-5 లైన్స్ డూప్లికేట్గా కట్ చేశారనుకోండి, అష్టముఖి అయిపోతుంది. దాంట్లో మీకు పవర్ రాదు, ఆర్టిఫిషియల్ కట్ చేశారు కదా. ఇన్నర్ సీడ్స్ మీకు 5 ఉంటాయి, అవుటర్ సీడ్స్ 8 ఉంటే అది పనిచేయదు. అలా డూప్లికేట్స్ ఫామ్ చేస్తారు. అలా న్యాచురల్ రుద్రాక్ష కానీ లైన్స్ కట్ చేయడం తప్పు. అంటే ముఖాలతో వాళ్ళు ఇలా చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. సో ఇటువంటివన్నీ కూడా మనం చూసుకొని జాగ్రత్తగా వేసుకోకపోయినా పర్లేదు, కానీ అలా డూప్లికేట్స్ వేస్తే చాలా నష్టం, నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. సో కాస్మిక్ రేస్ని అట్రాక్ట్ చేయడానికి వేస్తున్నాం, అలా డూప్లికేట్స్ వేస్తే ప్రాబ్లం కదా. సో ఎవరికి ఏది సూట్ అవుతుంది అనేది కూడా డేట్ ఆఫ్ బర్త్ బట్టి, సమస్య బట్టి అట్లా వేసుకోవచ్చు. మనకి హైదరాబాద్ నుంచి గణేష్ గారు లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడదాం. నమస్తే అండి గణేష్ గారు. ఓకేనండి, శ్రీధర్ గారు లైన్లో ఉన్నారట. శ్రీధర్ గారు నమస్తే అండి. నమస్కారం. మనకి ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ డాక్టర్ రాజసుద్ గారు స్టూడియోలో అవైలబుల్ ఉన్నారు. మీ సమస్య ఏంటో వారితో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. శ్రీధర్ గారు ఒక్కసారి మీ టీవీ వాల్యూమ్ రెడ్యూస్ చేసుకుని మాట్లాడండి, క్లియర్ గా ఉంటుంది మీరు చెప్పేది. ఓకే అమ్మా. నాది డేట్ ఆఫ్ బర్త్ 1971 అమ్మా. 1971 మంత్ అండ్ డే చెప్పగలరా? ఏ రోజు తెలియదు కానీ అమ్మా, సంవత్సరం మాత్రం తెలుసు 1971. ఓకే, అంటే డేట్ ఆఫ్ బర్త్ తెలీదా శ్రీధర్ గారు? తెలీదమ్మా. ఓకే ఓకే, 71 పోన్లే పర్వాలేదు. టారో కార్డ్స్ తీద్దాము. సమస్య ఏంటో చెప్పండి శ్రీధర్ గారు. టారో కార్డ్ తీస్తాను. మాకు నేనేమో కార్పెంటర్ ఇంటీరియర్ డెకరేటింగ్ వర్క్ చేస్తుంటాను. ఓకే, ఇంటీరియర్ వర్క్ చేస్తుంటారు. ఇబ్బందులు చాలా బాధలు, మానసికంగా, శారీరకంగా, ఆర్థిక పరంగా. అచ్చా అచ్చా, అంటే పర్టికులర్ ఫైనాన్షియల్ సమస్యలు అంటారా? అవునమ్మా, ఫైనాన్షియల్ సమస్య. ఓకే, సో శ్రీధర్ గారికి ప్లీజ్ గివ్ 1 కార్డ్ ఫర్ ఫైనాన్షియల్ ఇష్యూస్. శ్రీధర్ గారు ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ 1 కార్డ్. ఓకే, 8 ఆఫ్ పెంటికల్ కార్డ్ వచ్చింది శ్రీధర్ గారు. ఈ కార్డ్ ఏంటి అంటే వర్క్ చేస్తున్నారు మీరు బాగానే, సో గుడ్ టైం దగ్గరలో ఉంది. 8 ఆఫ్ పెంటికల్ ఈజ్ వెరీ గుడ్ కార్డ్ ఇన్ టారో. యాక్చువల్గా కష్టపడుతున్న దానికైతే రిజల్ట్ డెఫినెట్గా వస్తుంది. సో వరి అవ్వాల్సింది ఏం లేదు. ఏం చేస్తారంటే ఒక త్రిముఖి రుద్రాక్ష ఒకటి వేసుకోండి, మీకు కొంచెం బాగా కనెక్ట్ అవుతాయి, కాస్మిక్ రేసెస్ బాగా కనెక్ట్ అవుతాయి. బట్ 8 ఆఫ్ పెంటికల్ ఈజ్ వెరీ గుడ్ కార్డు. త్వరలోనే కష్టాలు తగ్గుతాయి, కష్టానికి తగ్గ ఫలితం వస్తుందని టారో కార్డ్ చెప్తుంది. రైట్, ఓకేనండి. ఏమిటండి ఆ కార్డ్ స్పెషాలిటీ? కార్డ్స్ ఇవి ఉంటాయండి, 78 కార్డ్స్ ఉంటాయి. ఇవి మనము శ్రీధర్ గారు అని ఇప్పుడు కాల్ చేశారు కదా, అతని ఎనర్జీ పిక్ చేస్తుంది. సో అతనికి ఎంత కష్టపడినా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. సో కార్డు తీస్తే ఏమొచ్చింది? 8 ఆఫ్ పెంటికల్ కార్డు వచ్చింది. అంటే కష్టపడుతున్న దానికి త్వరలో రిజల్ట్ వస్తుంది ఈ పర్సన్ కానీ కార్డు ద్వారా తెలుస్తుంది. సో ఇక్కడ ఏదైనా నెగిటివ్ కార్డు వచ్చింది అనుకోండి, ఆయనకి ఇంకా కష్టపడాల్సి ఉంది, అలా దానికి ఫలితం మారుతుంది. అలాంటి వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? అట్లాంటి వాళ్ళకి ఏదైనా మంత్రం కానీ, చిన్న 1 లైన్ మంత్రం, పూజ సింపుల్గానే. సో ఇన్ని వారాలు ఈ పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక పూజ చేసేటప్పుడు మనం ఇన్ని వారాలని చెప్తాం, ఇన్ని అభిషేకాలని చెప్తాం. అప్పుడు వాళ్ళు కాన్సన్ట్రేషన్గా అది చేస్తూ ఉంటారు కదా, అది మెడిటేషన్ లాంటిది మైండ్కి.
ఇన్ని సోమవారాలు గరికతో గణపతికి మేడం పూజ చేయమన్నారు అనగానే సోమవారం రాగానే ఆ టైం అనేసరికి బాడీ సోల్ మైండ్ అంతా దానిపైన పెడతారు, వేరే థాట్స్ చేయరు. సో ఇలాగ ఒక్క దానిపైన అలైన్మెంట్లో వస్తుంది, బాడీ సోల్ మైండ్ ఒక అలైన్మెంట్లో ఎప్పుడైతే వస్తుందో మీకు చక్రాస్లో ఉండే బ్లాకేజెస్ క్లియర్ అవుతాయి. ఈ సైంటిఫికల్ రీజన్ ఉంది వెనకాల. అందువల్ల మంత్రం చేసిన 108 సార్లు ఒక మంత్రం చేయమంటాం కదా, 108 నాడులు శరీరంలో, 108కే ఎందుకు ప్రత్యేకత అంటే శరీరంలో 108 నాడులు కాబట్టి అదొక లెక్క, ఒక్కొక్క నాడి ఉత్తేజం అవుతుంది. సో ఇవన్నీ ఏమైపోతాయంటే ఈ ప్రాబ్లమ్స్లో పడిపోయి అన్నీ ఛార్జింగ్ అవ్వక బ్లాక్ అయిపోతాయి. అప్పుడు మనం రీఛార్జ్ చేయాలి వాటిని, మంత్రంతో ఉత్తేజపరచవచ్చు, రుద్రాక్షతో, పూజతో, అభిషేకంతో, రకరకాల మార్గాలు, గమ్యం ఒకటే. అట్లా ఎవరికి ఎలా అర్థమైతే అలా. సురేష్ గారు అట్ట అనంతపురం నుంచి లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి సురేష్ గారు. నమస్తే మేడం. సురేష్ గారు, మనకి స్టూడియోలో ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ డాక్టర్ రాజసూద్ గారు ఉన్నారు. మీ డౌట్ వారితో చెప్పచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, మీ పేరు. డేట్ ఆఫ్ బర్త్ లేదు మేడం. డేట్ ఆఫ్ బర్త్ లేదు. ఓకే, అందరూ డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళండి. అయితే మీ పేరు ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయండి. సురేష్ మేడం. సురేష్ అంతే కదా? సురేష్ గారు, సమస్య ఏంటో చెప్పండి మేడం. అదే మేము ఏ పని చేసినా అంతే నాకు రివర్స్ అవుతుంది మేడం, అందుకోసం. అంటే జాబ్ రావట్లేదా, బిజినెస్ సెట్ అవ్వట్లేదు మేడం? మాకు 49 పిల్లలు ఉన్నారు మేడం. పిల్లలు ఉన్నారు. ఓకే, అసలు పర్టికులర్ ప్రాబ్లం అడగాలి, టారోలు అడిగితేనే ఇక్కడ ఎనర్జీ పిక్ అవుతుంది. మేడం బాబుది జాబ్ గురించి అడగదాం అనుకున్నా మేడం. బాబు జాబు. ఓకే, బాబు పేరు చెప్పి అప్పుడు అడగండి. ఉదయ్ కిరణ్ కుమార్ మేడం. ఉదయ్ కిరణ్ కుమార్. వయసు ఎంత అండి అబ్బాయిది? 24 మేడం. 24 years. సో ఉదయ్ కిరణ్ కుమార్ గారికి జాబ్ ఎప్పుడు వస్తుంది క్వశ్చన్ అదా? అవును మేడం. రైట్. ఉదయ్ కిరణ్ కుమార్ గారికి when he will get the job, please give one card universe please. ఓకే, ప్రజెంట్ ఏంటంటే అండి మీ అబ్బాయికి టాలెంట్ ఉంది, అంతా ఉంది, కానీ ఏమి ప్రయత్నం చేయట్లేదండి, హార్డ్ వర్క్ చేయట్లేదు అసలు. సో ఇదేంటి ఈ కార్డ్ ఏంటంటే 9 of Wands కార్డ్ అంటే గార్డెడ్ అప్ ఎనర్జీ. సో నేను కూర్చున్న దగ్గరికి అన్నీ వచ్చేయాలనుకుంటే ఏవి రావు, గార్డెడ్ అప్ ఎనర్జీలో ఉన్నాడు కాబట్టి ప్రయత్నం చెయ్యాలి, కష్టపడాలి, అప్పుడే మీకు ఫలితం వస్తుంది. గార్డెడ్ అప్ ఎనర్జీ ఉంది కాబట్టి ఉదయ్ కిరణ్ కుమార్ గారు ఎక్కువ ప్రయత్నం చేయాలని కార్డ్ చెప్తోంది. ఓకే, రైట్. సో ఇప్పుడు అడిగిన క్వశ్చన్ బట్టి అతను జాబ్ కోరుకుంటున్నారు కానీ దానికి తగ్గ కష్టపడట్లేదని కార్డ్స్ చెప్తున్నాయి. సో ప్రయత్నించాలి, ఇంకా ప్రయత్నం లోపం ఉంది అతనిలో. 100%. నేను చదివేశాను, ఒక బీటెక్ చదివేశాను, ఇంత నాకు వచ్చేయాలంటే ఎక్కడి నుంచి వస్తుందండి జాబ్ చెప్పండి? కష్టపడాలి, మనం ట్రై చేయాలి, అండ్ కొన్ని తక్కువ శాలరీ వచ్చిన జాబ్స్ చేయాలి, చేసి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవాలి, అట్లా ఉంటుందన్నమాట. ఇంకొక కాలర్ ఉన్నారండి మనకి, ఆంజనేయులు గారు, మహబూబ్ నగర్ నుంచి, వారితో మాట్లాడదాం. నమస్తే అండి ఆంజనేయులు గారు. చెప్పండి అమ్మా. ఎస్, మనకి స్టూడియోలో ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ డాక్టర్ రాజసూద్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. అండ్ మీ డౌట్స్ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. లైన్లోనే ఉన్నా, మీ ఫోన్ నెంబర్ చూసి నేను ఫోన్ చేస్తున్నా, అందుకే టీవీ కూడా ఫుల్ సౌండ్ తక్కువ చేసిన. ఓకేనండి, చాలా సంతోషం అండి. మీరు సమస్య చెప్పాలి, టైం తక్కువ ఉంటుంది, చాలా మంది కాల్స్ ట్రై చేస్తుంటారు కదా, అందుకే. ఆంజనేయులు గారు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. 4 బోర్లు వేసినాం మేడం, దాంట్లో వాటర్ రాలే. ఓకే ఓకే, సమస్య మొదటిగా చెప్పారు, ఇప్పుడు మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలి. ఓకేనండి, డ్రాప్ అయ్యారు కానీ దీనికి తీయచ్చు కార్డు. ఓకేనండి, బోర్ వేశారు, ఫెయిల్ అయిందంట ఆంజనేయులు గారికి. సో ప్లీజ్ గివ్ 1 కార్డ్. ఆంజనేయులు గారికి ఎందుకు బోర్స్ ఫెయిల్ అవుతున్నాయి, నెక్స్ట్ వేసే బోర్ సక్సెస్ అవుతుందా లేదా, ప్లీజ్ గివ్ 1 కార్డ్ యూనివర్స్. ఓకే, సో ఇది 4 of Swords కార్డ్ వచ్చిందండి. ప్రయత్నం బాగానే చేశారు బట్ ఫెయిల్ అయింది, కొంచెం గ్యాప్ తీసుకోమని చెప్తోంది కార్డు. వెంటనే ఆంజనేయులు గారు వెంటనే మళ్ళీ మీరు ట్రై చేయదు, కొంచెం గ్యాప్ తీసుకొని కొద్ది శివాభిషేకం అది రెగ్యులర్గా చేసి ఒక 9 ముఖాల రుద్రాక్ష ఒకటి ధరించండి. బాడీలో ఎనర్జీ అనేది మళ్ళీ ఫామ్ అవుతుంది, ఎందుకంటే అదృష్టం తక్కువగా ఉంది. సో హీల్ అవ్వాల్సిన ఎనర్జీ చూపిస్తోంది. అంటే ఇప్పుడు మనం కొన్ని ప్రయత్నాలు చేసామనుకోండి, దాంట్లో ఫెయిల్యూర్ అయ్యేసరికి ఒక స్టేటస్లోకి వెళ్ళిపోతాం, మేమేం ట్రై చేసినా మాకు రాదు అని చెప్పి. దాని నుంచి ఫస్ట్ హీల్ అవ్వాలి, మళ్ళీ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి. సో ఈ కార్డ్ అదే చెప్తుంది. సో కొంత టైం తీసుకొని ఒక మంత్రము, ఒక పూజ, ఇప్పుడు 9 ముఖాల రుద్రాక్ష వారికి వేసుకోమన్నాను, అండ్ శివుడిని పూజించమన్నాను రెగ్యులర్గా. దీనివల్ల కొంత ఎనర్జీ మళ్ళీ ఫామ్ అయింది, అప్పుడు ట్రై చేస్తే సక్సెస్ అవుతుంది. ఓకేనండి, మనకి రమేష్ గారు కుక్కట్పల్లి నుంచి లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి రమేష్ గారు. మేడం. నమస్కారం మేడం.
రమేష్ గారు మనకి స్టూడియోలో ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ డాక్టర్ రాజసుధ గారు ఉన్నారు. మీ సమస్య వారితో చెప్పండి. దానికంటే ముందు ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 39 ఇయర్ చెప్పండి. 2009. చిన్న బాబు ఎవరిదో? మా బాబుదండి. ఏం అడగాలి బాబు గురించి? పేరేంటి బాబు పేరు? మణిదీప్ అండి. మణిదీప్. ఈ మధ్యలో సరిగా స్టడీ మీద కన్సల్టెన్సీ చేస్తలేడు మేడం. ఏం చదువుతున్నాడు బాబు? ఇప్పుడు 9th అండి. 9th స్టాండర్డ్. చదువు మీద కన్సల్టేషన్ లేదు, అంతా జర మంచిగా ఉంటలేడు మేడం. ఓకే అండి. కొంచెం అల్లరి ఎక్కువ చేస్తాడండి. డేట్ ఆఫ్ బర్త్ బట్టి అల్లరి ఎక్కువ చేస్తాడు. కొంచెం మీరు పూర్తిగా చదువు అంటే చదవడు. తనకి ఏది ఇష్టమో దానిలో ఎంకరేజ్ చేయండి. ఏదైనా చెస్ ఆడతాడా లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ ఆడతాడా అది మీరు ఎంకరేజ్ చేస్తే అప్పుడు చదువనండి, చదువుతాడు. మీరు పూర్తిగా చదువు అంటే మాట అస్సలు వినడు. కాబట్టి మిగతా విషయాల్లో ఏమైనా అదర్ యాక్టివిటీస్ ఉన్నాయి డేట్ ఆఫ్ బర్త్కి, అది ఫస్ట్ ఎంకరేజ్ చేయండి. చాలా వరకు చదువు అని పిల్లల మీద ఒత్తిడి తెచ్చారనుకోండి, ఈ కాంబినేషన్ ఉన్న పిల్లలు సరిగా చదవరు. సో ఓకే అండి. దీనికి ఏం చేస్తారంటే సన్ స్టోన్ అని వస్తుంది, చిన్న లాకెట్లా వేయండి అబ్బాయికి. సో ప్రతిదీ తెలివైనవాడే, ప్రతి దాన్ని ఈజీగా గ్రహిస్తాడు. కానీ ఏంటంటే కొంతమంది బుకిష్ నాలెడ్జ్ ఉండదు, జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. సో ఈ అబ్బాయి కాంబినేషన్ అలా ఉంది. సో ఏదో ఒకటి ఇంట్రెస్ట్ ఉంటుంది తనకి, డాన్సింగో లేకపోతే సమ్ యాక్టివిటీ ఏదైనా చేయించి అప్పుడు స్టడీలో ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగా పర్ఫామ్ చేస్తాడు. ఓకేనండి. మనకి నెల్లూరు నుంచి వెంకటరమణ గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి వెంకటరమణ గారు. నమస్తే అండి. వెంకటరమణ గారు మనకి ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ డాక్టర్ రాజసుధ గారు స్టూడియోలో అవైలబుల్ ఉన్నారు. మీ డౌట్ వారిని అడగచ్చు. దానికంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి చెప్పండి. 16/8/1963 అండి. 16/8/1963. ఓకే. సమస్య ఏంటండి? ఏం లేదు మేడం, నేను ఆశ్రమం పెట్టాలని ట్రై చేస్తున్నాను. స్థలం కోసం 10 years ట్రై చేస్తున్నాను. ఆశ్రమం ఎప్పుడు పెట్టగలను, స్థలం ఎప్పుడు దొరుకుతుంది? ఆశ్రమం పెట్టడానికి స్థలం కోసం ట్రై చేస్తున్నాను. సర్వీస్ ఆశ్రమం మేడం. అమ్మ ఫౌండేషన్ పెట్టి నేను సర్వీస్ చేస్తున్నాను ఒక 40 సంవత్సరాల నుంచి. అది ఇంకా విస్తృతంగా ఎస్టాబ్లిష్ చేసి ఆశ్రమం పెట్టాలని స్థలం కోసం చాలా 10 సంవత్సరాలు తిరుగుతున్నాను. ఓకే. దీనికి టారో కార్డ్ దిద్దాం. స్పిరిచువల్ కదా ఇది. టారో కార్డ్స్ స్పిరిచువల్, సోల్కి సంబంధించిన ఎనర్జీ. అవునవును, ఎందుకంటే సోల్కి సంబంధించిన ఎనర్జీస్ ఉంటాయి టారో కార్డ్స్లో. మీరు చేసేది మంచి పని ఆశ్రమం అంటే. సో వెంకటరమణ గారికి ఆశ్రమం పెట్టాలనుకుంటున్నారు. వెన్ హీ విల్ గెట్ దట్ ప్లేస్ అండ్ ఆల్, ప్లీజ్ గివ్ 1 కార్డ్ ప్లీజ్ యూనివర్స్. చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయండి. కార్డ్ ఏంటంటే ఈ కార్డులో చూడండి ఎట్లా ఉందో, కన్ఫ్యూజన్ ఎక్కువ ఉన్నారు. కొంచెం స్టేబుల్గా రోజు మెడిటేషన్ చేయండి, చేసి స్టేబుల్గా ఒక డిసిషన్ తీసుకోండి. చాలా ఆపర్చునిటీస్ మీ కళ్ళ ముందు ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవుతున్నారు బాగా. సో కాబట్టి ఓకే, రిజల్ట్ అయితే వస్తుంది. దీనికి క్లారిఫై కార్డ్ ఇంకోటి తీద్దాం. సో కన్ఫ్యూజింగ్లో ఉన్నారంట, మరి క్లారిఫికేషన్. సన్ కార్డ్ వచ్చింది. సక్సెస్ అవుతారు, మీ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది. సో ప్రజెంట్ ఏంటి అంటే కొంత కన్ఫ్యూజన్స్ ఉన్నాయి చుట్టూ. సో ఇవి తగ్గించాలంటే మెడిటేషన్ చేయాలి రోజు. ఎందుకంటే డివోషనల్, అదే చెప్పాను కదా, ఇది స్పిరిచువల్కి సంబంధించింది కాబట్టి దైవ కార్యం, ఇది మంచి కార్యం కాబట్టి ప్రతిరోజు మెడిటేషన్ చేయండి. మీకే ఒక ఇంట్యూషన్ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎక్కడ తీసుకోవాలి స్థలం, ఇది తీసుకుంటే మనది క్లిక్ అవుతుందా లేదా, ఇలాంటి థాట్స్ అన్నీ కూడా మీకు తగ్గిపోతాయి. చక్కగా ఏకముఖి రుద్రాక్ష అర్ధచంద్రాకారం దొరుకుతుంది, ఒరిజినల్ వేసుకుంటే కన్ఫ్యూజన్స్ చాలా వరకు తగ్గుతాయి. వెంకటరమణ గారు, ఆల్ ది బెస్ట్. ఓకేనండి. నెక్స్ట్ మనకి గుంటూరు నుంచి కిరణ్మయ్య గారు లైన్లో ఉన్నారు. సో నమస్తే అండి కిరణ్మయ్య గారు. నమస్తే అండి. కిరణ్మయ్య గారు మనకి ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ డాక్టర్ రాజసుధ గారు స్టూడియోలో అవైలబుల్ ఉన్నారు. మీ సమస్య వారితో చెప్పండి. అంతకంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి చెప్పండి. మా హస్బెండ్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఓకేనండి. వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, వారి పేరు. 31 July 1993. 1993. ఓకే. రాహుల్. ఏం అడగాలి రాహుల్ గారి గురించి? అంటే కెరియర్ లో ఎప్పుడు సెటిల్ అవుతారు, ఫినాన్షియల్ గా ఎట్లా ఉంటుంది, కెరియర్ ఎట్లా ఉంటుంది? కెరియర్ అయితే స్టేబుల్గా ఉంటుందండి. తను ఏది పిక్ చేసుకున్నా కూడా స్టేబుల్గా ఆలోచిస్తారు అతను. సో కెరియర్ గురించి వరీ అవ్వకండి. సెటిల్మెంట్ ఏజ్ వచ్చి 32 years. 32 years కల్లా సెటిల్ అవుతారు. ఐ థింక్ ఇప్పుడు నియర్లీ 30 అంతా ఉంది. సో 1-2 yearsలో అయితే సెటిల్ అవుతారు. ఇప్పుడు ఏది ఆపర్చునిటీ వచ్చినా కానీ రాహుల్ గారిని తీసేసుకోమని చెప్పండి. అంటే కొంచెం తక్కువ శాలరీ అలా వచ్చినా కూడా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి. 2 to 3 years ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తే కనుక ఫ్యూచర్ చాలా బాగుంటుంది. సన్ స్టోన్ ఒకటి వేసుకుంటే బెటర్ అండి, చాలా బెస్ట్ ఫర్ కెరియర్. బట్ స్టేబుల్ ఉందండి మైండ్, వరీ అవ్వాల్సింది ఏం లేదు. ఏ ఆపర్చునిటీ వచ్చినా యాక్సెప్ట్ చేయమని చెప్పండి రాహుల్ గారిని. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ మనకి హైదరాబాద్ నుంచి వెంకటేష్ గారు లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడదాం. నమస్తే అండి వెంకటేష్ గారు. వెంకటేష్ గారు
హలో, నమస్కారం అండి. నమస్తే వెంకటేష్ గారు మాట్లాడండి. నమస్తే మేడం. మాట్లాడండి. చూస్తున్నారుగా ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ మనకి డాక్టర్ రాజసుధ గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 21/10/1966 మేడం. 1966. ఓకే వెంకటేష్ గారు, సమస్య ఏంటి చెప్పండి. అంటే ప్రాబ్లం అంటే ఇది హెల్త్ అండి, హెల్త్ ఇష్యూ. హెల్త్ సరిగ్గా ఉండటం లేదు. ఎందువల్ల? హెల్త్ ప్రాబ్లం అంటే ఏమొస్తుందండి? కొంచెం బాడీలో బాగా నీరసంగా ఉండడం. పెయిన్. ఏ పెయిన్? ఎక్కడండి పెయిన్? లెగ్స్ లో పెయిన్? షోల్డర్ పెయిన్స్. ఓకే, రైట్. సో ఎప్పటి నుంచి ఉండే షోల్డర్ పెయిన్స్ అని ఎప్పటి నుంచి ఉన్నాయి? అన్ఈజీగా 3 months అయిపోయింది. 3 months నుంచి సఫర్ అవుతున్నాం మేడం. 3 months నుంచి సఫర్ అవుతున్నారు. ఓకే, అవును. డెస్టినీ నెంబర్ 8 వచ్చింది. ఓకే అండి, కొంచెం మెయిన్ ఈ పెయిన్స్ బాడీలో అరైజ్ అవ్వడము సాటర్న్ ఎఫెక్ట్ అండి. ఇది శని యొక్క ఎఫెక్ట్ ఉంటే బాడీలో పెయిన్స్ చాలా ఎఫెక్ట్ అవుతాయి. ఒక పని చేయండి వెంకటేష్ గారు, 8ముఖి అష్టముఖి రుద్రాక్ష ఉంటుంది, అది వేసుకొని దాని రిలేటెడ్ మంత్ర ఉంటుంది, అది రెగ్యులర్గా చేయండి. సాటర్న్ యొక్క ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటే రెడ్యూస్ అవుతుంది. దీనివల్ల ఏమవుతాయంటే సాటర్న్ పెరగడం వల్ల బాడీలో సడన్ పెయిన్స్ వస్తాయి, షోల్డర్స్లో బ్యాక్ పెయిన్ ఇలాంటివి వస్తుంటాయి. ఇది కర్మకారకుడు శని కాబట్టి బాడీ పెయిన్స్ ఎక్కువ అరైజ్ అవుతూ ఉంటాయి. ప్రజెంట్ నడుస్తున్న ఫేజ్ అలాగే ఉంది. సో అష్టముఖి రుద్రాక్ష ఒకటి వేసుకుంటే పెయిన్ అది జస్ట్ ఇల్యూషన్ అండి, ఏం ప్రాబ్లం లేదు, కంట్రోల్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. ఓకేనండి, మనకి భద్రాచలం నుంచి రాజ్ కుమార్ గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే రాజ్ కుమార్ గారు. నమస్తే అండి. మనకి స్టూడియోలో ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ డాక్టర్ రాజసుధ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పండి. రాజ్ కుమార్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27 years అండి. 27 years. ఓకే, ఆ డేట్ ఆఫ్ బర్త్ ఐడియా లేదు. ఓకే, వెళ్ళండి, సమస్య చెప్పండి. ఈయన మ్యారేజ్ రావడం లేదు, వచ్చినా కూడా కుదరడం లేదండి. ఈయన మీ అబ్బాయా? రాజ్ కుమార్ మీ అబ్బాయా? నేనే. మీ అబ్బాయి. ఓకే, రాజ్ కుమార్ గారికి మ్యారేజ్ డిలే అవుతుంది. మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది? క్వశ్చన్ అదే కదా. ప్లీజ్ గివ్ వన్ కార్డ్. ప్లీజ్ యూనివర్స్, రాజ్ కుమార్ గారికి మ్యారేజ్ డిలే అవుతుందంట. ఎస్, త్వరలో ఉందండి మ్యారేజ్. ఇట్స్ ఎ సెలబ్రేషన్ కార్డ్. సో ఓకే, చక్కగా ఏంటో మీరు ఫోన్ చేసిన టైం బాగున్నట్టుంది, సెలబ్రేషన్ కార్డ్ వచ్చింది. వితిన్ మ్యాక్సిమం 3-4 monthsలో మ్యారేజ్ ఫిక్స్ అయిపోతుంది. ఆల్ ది బెస్ట్. అంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి ఎలా మీరు సొల్యూషన్ చూపిస్తారు? అంటే ప్రాబ్లం బట్టి అండి, వాళ్ళ జాతకంలో ఉండే కర్మ కొంతమందికి మ్యారేజ్ డిలే అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ సెలబ్రేషన్ కార్డ్ వచ్చింది, సో ఇక్కడ ఏం కర్మ లేదు. సో వెరీ సూన్ వాళ్ళ కర్మ క్లియర్ అయిపోయింది. వాళ్ళు ఏవో ప్రయత్నాలు చేస్తున్నారు 1 year 2 years నుంచి, కర్మ పాసిఫై అయిపోయింది, రిజల్ట్ వచ్చేస్తుంది వాళ్ళకి దగ్గరలో. కార్డ్ ఈజ్ ఇండికేటింగ్. సో కొంతమందికి ఏం చూపిస్తుంది అంటే డెవిల్ కార్డు అలా వస్తాయి. సో కర్మ ఉంది, యూ హ్యావ్ టు క్లియర్ ద కర్మ అన్నప్పుడు రుద్రాక్ష కానీ జెమ్ కానీ మంత్ర కానీ ఇవన్నీ సజెషన్ చేస్తాం టు ఆ కర్మాని క్లియర్ చేసుకోవడానికి ఇవి యూజ్ అవుతాయి. సో ఆ డివైన్ పవర్ని మళ్ళీ మన వైపు అట్రాక్ట్ చేసుకోవడానికి. అంటే ఇప్పుడు మీకు రుద్రాక్ష కావచ్చు, జెమ్స్ కావచ్చు, ఇలాంటివి ఎవరికి ఇస్తూ ఉంటారు? సో అందరికీ అండి, అమ్మాయిలు. సో కొంతమందికి అబార్షన్స్ అవుతుంటాయి, పిల్లలు డిలే అవుతూ ఉంటారు. ఏ కారణం ఏముండదు, మెడికల్ రీజన్స్ కూడా ఏమి కనిపించవు కొన్ని కేసెస్లో. జాతకంలో దోషం, ఎన్నో మెడికల్ కందని ఎన్నో రీజన్స్ మనకి ఆస్ట్రాలజీలో తెలుస్తూ ఉంటాయి. కొంతమందికి అయితే పిల్లలే పుట్టరు అని డిక్లేర్ చేసిన తర్వాత కూడా చూసే ఉంటారు మీరు అలాంటి కేసెస్. 50 years అయింది, 60 years తర్వాత ఎవరికో కూడా చిల్డ్రన్ నేను చూసాను చాలా, 50+ లో కూడా పిల్లల్ని కన్నా. అది న్యూస్ లో వస్తూ ఉంటుంది అలాంటి రేర్. సో దట్ ఈస్ డివైన్ పవర్. అప్పుడు వాళ్ళ కర్మ క్లియర్ అయ్యి ఉంటుంది, ఎక్కడో వాళ్ళు ఏదో రెమెడీ తీసుకొని ఉంటారు, లేకపోతే అంతవరకు వెయిటింగ్ పీరియడ్ ఉండి వన్స్ కర్మ క్లియర్ అయిన తర్వాత రిజల్ట్ వస్తుంది. అంటే ఆ బాధ మధ్యలో ఉంటుంది కదా, పిల్లలు లేరని అదంతా పడుతూ ఉంటారు కదా, అక్కడ కర్మ సైకిల్స్ ఉంటాయి వాళ్ళకి. ఆ సైకిల్స్ని తట్టుకోవడానికి రుద్రాక్ష బాగా పనిచేస్తుంది. ఏదో రుద్రాక్ష వేసుకుంటే ఇమీడియట్గా రిజల్ట్ వచ్చేస్తుందని కాదు. సో అది మనకు ఒకలాంటి ధైర్యాన్ని ఇస్తుంది, డివైన్ మీతో ఉన్నారు, పర్వాలేదు ముందుకెళ్ళండి అనే ఒక సపోర్ట్ కోసం ఇవి మనకి బాగా యూజ్ అవుతాయి. అంటే జాతకంలో ఎలా ఉంటే ఎలా రాసి పెడితే అదే జరుగుతుందండి, నో బడీ కెన్ చేంజ్ దట్. బట్ ఇవన్నీ ఏంటి అంటే వాటిని దాటడానికి సులువైన మార్గాలు. ఒక రుద్రాక్ష వేసుకుంటే ఆ స్ట్రెస్ లెవెల్ తక్కువ ఉంటుంది, నమ్మకం, పర్వాలేదు నాకు ఈ టైంకి చెప్పారు ఆస్ట్రాలజర్, ఆ టైంలో నాకు అవుతుంది, నేను అంతవరకు వెయిట్ చేస్తాను, భగవంతుని ప్రార్థిస్తాను, లేకపోతే మంత్రం చదువుతాను. ఆ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్ అనేవి ఇవి మనోధైర్యాన్ని ఇస్తాయి. మనం దాటాలి, ముళ్ళున్నాయి, మొత్తం దాటాల్సిందే, ఒక తీరం చేరాల్సిందే. ఆ ముళ్ళుని ఎలాగోలా మనం పక్కకు తీసుకొని వెళ్ళాలి కదా, ఆ దారి చూపించేదే జ్యోతిష్యము. జ్యోతిష్యం మీన్స్ ఇట్స్ ఎ వెలుగు.
జీవితానికి వెలుగు అండ్ తోవని క్లియర్ చేస్తుంది, ఆ వేని క్లియర్ చేస్తుంది, మనం వెళ్ళడానికి వీలుగా. సో కర్మఫలాల్ని అందరూ అనుభవించి తీరాల్సిందే, నో బడీ కెన్ ఎస్కేప్ దట్. బట్ అది అనుభవించే టప్పుడు కూడా మనోధైర్యంతో దాన్ని మనం అంటే ఫేస్ చేయగలగాలి. దేన్నైనా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మరీ నెగిటివ్లోకి వెళ్ళిపోలేము కదా. లైఫ్ మనోధైర్యం ఇచ్చేదే రుద్రాక్ష, జెమ్స్, మంత్రం, పూజలు ఇవన్నీ కూడా వాటికి సంబంధించింది. సో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. ఫోన్ చేసిన కాలర్స్కి కానీ ఇప్పుడు ఇక్కడ స్టూడియోలో మీరు చెప్పినటువంటి విషయాలు కానీ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి రాజసుధ గారు. సో చూశారు కదండి, ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ డాక్టర్ రాజసుధ గారి సలహాలు సూచనలు. ఇది వాల్టి రుద్రాక్ష జ్యోతిష్యం కార్యక్రమం. స్టే ట్యూన్ టు BRK న్యూస్ తెలుగు సత్తా.